ప్లాన్ లేకోకుండా ఆవేశంతో ఉండి ఆలోచన లేకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది మా కాపు జాతేనండి. మా కాపు జాతికి 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చామని మా మీద ప్రశంసలు కురిపిస్తూ అసెంబ్లీలో 5% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం అండి. చంద్రబాబు గారు గౌరవనీయులైన మోడీ గారు 2019లో మరలా ఈబీసీ అని ఇస్తే అందులో కూడా మీకు 5% ఇచ్చామని చెప్పి మాకు మూవ్ చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి గౌరవనీయులైన చంద్రబాబు గారండి. కాపు కార్పొరేషన్ పెట్టి కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి నిధులు ఆ రోజుల్లోనే 2000 కోట్లు అవి ఇవి ఇచ్చిన చరిత్ర కూడా ఉందండి. కాపు లోన్స్ ఇచ్చిన చరిత్ర ఉందండి. రామాంజనేయులు గారి ద్వారా, చలమలశెట్టి రామాంజనేయులు గారి ద్వారా కాపు కార్పొరేషన్ చైర్మన్ అండి. ఆ రోజున పాపం ఆయన మరణించాడు, ఆయనకి మా సానుభూతి అయ్యా. ఆ తర్వాత మా విద్యార్థుల్ని విదేశీ విద్యా విధానానికి పంపిన విధానం కూడా ఉందండి, విదేశాల చదువులకి. మరి దానికోసం పెండింగ్ పడినటువంటి ఫండ్స్ను కూడా మరి ఇదే 5 సంవత్సరాల్లో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా తిరిగి ఇవ్వటం జరగలేదండి. ఇవాళ అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని కాపులందరూ ఐక్యమయ్యి కులాలను ఐక్యత పరుస్తా, కులరహితంగా మనం ఉందాం, మనందరం కలిసి మేధావైనటువంటి చంద్రబాబుకు సపోర్ట్ చేద్దాం, గతంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు మరిచిపోదాం అని చెప్పి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం, 100% ఆయన్ని గెలిపించటం. దానికి ఉదాహరణే ఈ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకోండి. ఏ ఒక్క సీట్ అన్నా జనసేన ఉందా? వాళ్ళని మాకు సీటు లేకపోయినా మిమ్మల్ని గెలిపించిన చరిత్ర. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి అనేక కుంభకోణాల్లో ఉన్నటువంటి బీజేపీ వారిని, ముస్లిం ఏరియా బీజేపీ వారిని, ఆయన ఎవరో గౌరవనీయులైన సుజనా చౌదరి గారిని 1 టౌన్ మైనార్టీస్ అత్యధికంగా ఉన్న ఏరియాలో గెలిపించిన చరిత్ర కూడా జనసేన పార్టీదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళేయో పలవల చిలవల్లో 4 సంవత్సరాలు టైం ఉంది, లేదు ఇంకా ఇది ఉంది, మన పార్టీయే డెవలప్ అవ్వాలి పక్కన. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చదువుకుంటాక మనం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. నా పలక అరిగిపోయిలా అని తుడిసి నీళ్లు ముంచి, నా పలక ఎండిపో, ఆడి పలక పగిలిపో, నా పలక అట్లా ఇవాళ పరిస్థితి వచ్చేసిందండి. మేము కూడా గమనిస్తున్నాం. మీకు అవసరమైతే ఫోటోలు పెట్టారు, అబ్బో ఆయన లేనిది మేము లేము అన్నారు, అనేక విధాలు చూశారు. ఇవాళ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న సాట కూడా టీడీపీ వారికే పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి పద్ధతుల్లో ఆపి రేపొద్దున ఈ 4 సంవత్సరాలతో అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తక్కువ ఎస్టిమేషన్ వేయకూడదండి. ప్లస్ మనం వేరే రాజకీయాల్లోకి వెళ్తున్నాం. మా కులపరంగా కాపు రిజర్వేషన్స్ 100% మాకు అవసరం అండి. మా పిల్లల్లో ఇవాళ రాజకమల కొడుకు అమెరికా వెళ్తే, నా కొడుకు ఆస్ట్రేలియా, ఇంకో పిల్లోడేమో కెనడా వెళ్తున్నాడండి. ఇట్లా మాకు విద్యాపరమైన కాంపిటీషన్ పెరిగిన ఈ విద్యా విధానానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీరు చెప్పిన 5% రిజర్వేషన్ అమలు చెయ్యకపోతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘాల తరపున, కులాల తరపున మేమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధీయే అంటున్నాడు. ఆంధీ కైసే బన్ గయి, यही मोदी का सामने आप आंधी कैसे बन गई? हमारे पीछे पवन कल्याण जी इतना इज्जत कैसी दे रहे? 24% 26% ఉన్న కాపులు आपको सपोर्ट कर रहे हैं, इसीलिए मोदी भी आपको इज्जत दे रहे हैं. ఈ కాపులకి తిరిగి మీరు చేయవలసిన అవసరం ఒకటి ఉందండి. అదే మాకు స్పెషల్ కేటగిరీ. మా పిల్లలకి, కాపు పిల్లలకి రిజర్వేషన్స్ మీరు తెచ్చిన ఎడల, మీరు ఎవరికి సపోర్ట్ చేసినా, చంద్రబాబు గారి అబ్బాయికి సపోర్ట్ చేసినా మేము నోరెత్తకోకుండా మాకున్న రిజర్వేషన్లతో మా పిల్లల్ని చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టుకుని మా ఆర్థిక, రాజకీయ, సామాజిక అవసరాలు తీర్చుకుంటూ మీకు ఎప్పుడు కూడా జిందాబాద్ కొడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేయడానికి మేము వెనకాటలేదండి. చంద్రబాబు గారు ఇచ్చిన రిజర్వేషన్సే మిమ్మల్ని అమలు చేయించమని కోరుతున్నాం. ఆ రోజు మోడీ గారు బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో ఢిల్లీకి పంపాడు. ఆ విషయాన్ని నాకు అభ్యంతరం లేదు, స్టేట్ చేయాల్సిన పని అది, స్టేట్ని చేసుకోమను, నాకు అభ్యంతరం లేదని మోడీ గారు అన్నారు, భారత ప్రధాని. అమలు చేయటానికి మీరు ఎందుకు మీనం వేషాలు లెక్క పెడుతున్నారు? నిన్నగాక మొన్న నాదెండ్ల మనోహర్ అంటాడు, కాపులు లేనిదే మేము లేవు, కాపుల వల్లే గెలిచామని. చంద్రబాబు అంటాడు, అట్లాగే ఈయన అంటాడు.